హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు టీశాట్ నెట్వర్క్స్. ఈరోజు మనం ఈ వీడియోలో అర్థమెటిక్ అనే సబ్జెక్ట్లో భాగంగా కాలము దూరము అనే టాపిక్ని చూడబోతున్నాం. సో ఇది దీనికి సంబంధించినటువంటి సెకండ్ పార్ట్. సో మీలో ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం అయితే వాచ్ చేస్తున్నారో మీరు ముందుగా పార్ట్ 1 రెఫర్ చేయండి. ఎందుకంటే ఆ పార్ట్ 1లో మనం కొన్ని బేసిక్ అంశాలు డిస్కస్ చేసాం. ఓకే, అంటే వేగానికి ఫార్ములా ఏంటి, దూరానికి ఫార్ములా ఏంటి, కాలానికి ఫార్ములా ఏంటి, అలా కాకుండా ఈ ప్రమాణాల మార్పిడి ఎలా ఉంటుంది, అంటే కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చే విధానం ఏంటి, మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చే విధానం ఏంటి అని చెప్పేసి కొన్ని రకాల బేసిక్ అంశాలని మనం డిస్కస్ చేసాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయబోతున్నాం అంటే మరికొన్ని క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ముందుగా మీరు ఆ ఫస్ట్ ఎపిసోడ్ వాచ్ చేయండి అండ్ యూ కెన్ వాచ్ దిస్ ఎపిసోడ్ సో దట్ యూ విల్ హ్యావ్ ఏ క్లియర్ ఐడియా. Now let's see the questions. So you can able to see the first question on the screen. ఏంటా క్వశ్చన్? ఒక బస్సు యొక్క వేగం అట 72 కిలోమీటర్ పర్ అవర్. ఒక బస్సు యొక్క వేగం వచ్చేసి 72 కిలోమీటర్ పర్ అవర్ అయినా 5 సెకండ్లలో ఆ బస్సు ఎంత దూరము ప్రయాణించగలదు అంటున్నాడు. అంటే మనకు అల్టిమేట్గా చివరిలో ఏమడిగాడు? ఎంత దూరము ప్రయాణించగలదు అంటే డిస్టెన్స్ అడుగుతున్నాడు కదా. డిస్టెన్స్ మనకున్న డిస్టెన్స్కు ఫార్ములా ఏంటి, దూరానికి మనకున్న ఫార్ములా ఏంటి అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా ఏం రాస్తాం? స్పీడ్ ఇంటూ టైం కదా. దూరము ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే వేగము ఇంటూ కాలము అని చెప్పి తీసుకుంటాం. అయితే ఇక్కడ ప్రమాణాలు మళ్ళీ ఇంపార్టెంట్. ఏ రకంగా చూడండి ఒకసారి. వేగానికి ప్రమాణాలు ఏమున్నాయండి? కిలోమీటర్ పర్ అవర్. కానీ కాలం ఎందులో ఉంది? సెకండ్స్లో ఉంది. కాలము సెకండ్స్లో ఉంది కాబట్టి మరి వేగములో ఉన్న కాలము కూడా సెకండ్స్లోనే ఉండాలి, కానీ అవర్స్లో ఉంది. అంటే అల్టిమేట్గా ఏం చేయాలి మనము అంటే కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మారిస్తే సరిపోతుంది. మరి అలా మార్చి చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి ఏమవుతుందో. సో ఇప్పుడు సింపుల్గా డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు స్పీడ్. వేగం ఎంత? వేగము ఈజ్ ఈక్వల్స్ టు 72 కిలోమీటర్ పర్ అవర్. ఈ కిలోమీటర్ పర్ అవర్ని ఏం చేసాం? 72 ఇంటూ 5/8గా మార్చాం. ఓకే, ఇది వేగం ఇంటూ కాలం. కాలం ఎన్ని సెకండ్స్? 5 సెకండ్స్ కదా. కాలం వచ్చేసి 5 సెకండ్స్. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 18 1 18, 18 4 ఎంత? 72. ఓకే, దీన్ని సింప్లిఫై చేయడం వస్తుందో 4 5 20, 20 ఇంటూ 5 అంటే 100 మీటర్స్. దేర్ ఫోర్ సింపుల్గా ఏం చెప్పొచ్చు మనం? ఆ వ్యక్తి ప్రయాణించినట్టు దూరం ఎంత అంటే 100 మీటర్స్ అనేటువంటిది ఆన్సర్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో యూ కెన్ ఏబుల్ టు సీ ద నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. ఇది కొంత అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్. సో ఇంతకుముందు క్వశ్చన్ లాగానే కానీ కొంత అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. ఏంటది? ఒక స్టేషన్ నుండి 1:10 PM బయలుదేరిన రైలు అట. ఒక స్టేషన్ నుండి 1 గంట 10 నిమిషాలకి బయలుదేరిన రైలు అదే రోజు గమ్యస్థానానికి 2 గంటల 20 నిమిషాలకి చేరుతుంది. ఆ రైలు యొక్క వేగం వచ్చేసి గంటకి 48 కిలోమీటర్ పర్ అవర్. అయితే అది ప్రయాణించిన దూరము కిలోమీటర్స్ పర్ అవర్, కిలోమీటర్లో కనుగొనండి అన్నాడు. మనకు కావాల్సింది ఏంటి? దూరం కనుగొనాలి. దూరానికి మనకున్న ఫార్ములా ఏంటి? దూరము ఈజ్ ఈక్వల్స్ టు వేగము ఇంటూ కాలం. కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేసే విధానం ఏంటో. సో సింపుల్గా ఇక్కడ మనకి దూరం ఎంతో అడిగాడు కదా. చివరి దూరం అడిగాడు. దూరానికి ఫార్ములా వచ్చేసి వేగము ఇంటూ ఏం రాస్తాం? కాలంగా రాస్తాం. మరి ఇక్కడ కాలం ఎంతో తెలియాలి. వేగం ఉంది ఆల్రెడీ. వేగం ఎలా ఇచ్చాడు? గంటకి 48 కిలోమీటర్స్. గంటకి 48 కిలోమీటర్స్ అంటే 48 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ద వాట్ వీ కెన్ సే స్పీడ్. ఓకే, మరి నెక్స్ట్ ఏం కావాలి? టైం కావాలి. టైం వాడు డైరెక్ట్గా ఇవ్వకుండా ఇండైరెక్ట్గా ఇచ్చాడు. అంటే ఎలా ఇచ్చాడు? 1 hour 10 minutes, 1:10 PM. సో 1:10 PM నుండి ఏం చేశాడు? 2:20 PM. అర్థమవుతుంది కదా. 1:10 PM నుంచి 2:20 PM. ఈ 1:10 PM నుంచి 2:20 PM వరకు మొత్తం మనం సింపుల్గా ఎన్ని అవర్స్ చూద్దాం. 1:10 PM నుంచి 2:10 PM ఎన్ని అవర్స్? 1 hour. 1 hour ఆ పైన ఒక 10 minutes. అంటే 1 hour 10 minutes. అంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే 60 minutes ప్లస్ 10 minutes. అంటే మొత్తం మీద ఏమని తీసుకోవచ్చు? 70 minutes. ఐ హోప్ యూ అండర్స్టూడ్. దట్స్ ఆల్. సో మనకు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత? 48 కిలోమీటర్ పర్ అవర్. ఈ కిలోమీటర్ పర్ అవర్ని యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. దూరం దేంట్లో అడిగాడు?
కిలోమీటర్స్లో అడిగాడు కాబట్టి అలాగే ఉంచండి. వేగాన్ని మనం మీటర్ పర్ సెకండ్లోకి మారిస్తే మళ్ళీ ఆన్సర్ మీటర్స్లో వస్తుంది కాబట్టి అలా మనం 2 టైమ్స్ చేయకుండా అలాగే వస్తున్నాం 48 km/h. ఓకే. ఇంటూ కాలం ఎంత ఉంది? 70 minutes ఉంది. ఈ 70 minutesని ఏం చేయాలంటే మనం సింపుల్గా అవర్స్లోకి మార్చుకోవాలి. ఓకే, బికాజ్ సో అడిగింది క్వశ్చన్లో కిలోమీటర్స్లో అడిగాడు కాబట్టి నార్మల్ సింప్లిఫికేషన్. సో ఇక్కడ 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. 6 1s 6, 8s 48. సో 8 7s ఎంత? 56. సో 56 అది కిలోమీటర్సా మీటర్సా అంటే సింపుల్గా ఏం చెప్తామండి, 56 kilometers is the answer for this question. So I hope you understood. సో ఇట్లా సబ్జెక్ట్ పైన మీకు గ్రిప్ ఉంటే చేయడం ఈజీ అండి. క్వశ్చన్ ఎంత డెప్త్గా ఉన్నా ఎలా ఉన్నా సరే సింపుల్గా చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. సో నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో మరో క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఏంటి ఆ క్వశ్చన్? బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఒక వ్యక్తి అట 1 నిమిషము కాలములో లేదా 1 నిమిషం వ్యవధిలో ఎలా అన్నా పర్లేదు 35 విద్యుత్ స్తంభాలను దాటుట గమనించాడుట. ప్రతి 2 స్తంభాల మధ్య దూరం వచ్చేసి ఎంత? 50 మీటర్లు. అయినా బస్సు యొక్క వేగం ఎంతో కనుగొనండి అన్నాడు. క్వశ్చన్లో అడిగింది ఏంటి? బస్సు యొక్క వేగం. మనకున్న వేగానికి ఫార్ములా ఏంటి? వేగము ఈజ్ ఈక్వల్స్ టు దూరము బై కాలం. ఓకే, అయితే ఇక్కడ ఏం గుర్తుంచుకోవాలంటే మనకు బస్సు ప్రయాణించిన దూరం ఎంతో తెలియాలి, దానికి పట్టినటువంటి కాలం ఎంతో తెలియాలి. బస్సులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి 1 నిమిష వ్యవధిలో 1 నిమిషము అంటే సింపుల్గా మనం ఏమని తీసుకోవచ్చు? 60 seconds. కాలం ఇచ్చాడు ఇక్కడ 60 seconds. ఓకే, ఎన్ని స్తంభాలు దాటాడు? 35 విద్యుత్ స్తంభాలు దాటాడు. ఇలా ఊహించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఆ విధంగా మొత్తం మీద ఎన్ని విద్యుత్ స్తంభాలు? 35 విద్యుత్ స్తంభాలని దాటినట్లు గమనించాడు. అయితే ప్రతి 2 స్తంభాల మధ్య ఉన్న దూరం ఎంతో వాడు ఇచ్చిండు ఫిక్స్డ్గా. ఈ డిస్టెన్స్ ఎంత? 50. ఈ డిస్టెన్స్ ఎంత? 50. ఈ డిస్టెన్స్ ఎంత? 50. అలా చివరగా ఈ డిస్టెన్స్ ఎంత? 50. ఇప్పుడు మొత్తం మీద ఆ బస్సు ప్రయాణించిన దూరం ఎంతో కావాలి అంటే ఈ డిస్టెన్స్లన్నీ కలపాలి, అంటే 50s అన్నీ కలపాలి. మరి 50లన్నీ మొత్తం ఎన్ని వస్తాయంటే 35 ఉన్నాయి పోల్స్ కాబట్టి 35 వస్తాయా 34 వస్తాయా అంటే 34 మాత్రమే వస్తాయి. అప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 34 × 50. ఎందుకు 34 వస్తాయి అంటే మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతి 2 స్తంభాలు కదా, ఇక్కడ 2 పోల్స్ 2 ఉన్నాయి, బట్ 50s ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 పోల్స్ తీసుకోండి. 3 పోల్స్ తీసుకున్నప్పుడు 50s ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 పోల్స్ తీసుకోండి, అప్పుడు 50s ఎన్ని ఉంటాయి? 3. అట్లా మీరు 35 పోల్స్ తీసుకోండి, 50s ఎన్ని ఉంటాయి? 34 ఉంటాయి. ప్రతి 2 స్తంభాల మధ్య దూరం కదా, అంటే ఫస్ట్ పోల్కి సెకండ్ పోల్కి డిస్టెన్స్. పోల్స్ 2 బట్ 50s మాత్రం ఒకటే. ఆ రకంగా. ఓకే, ఇది ఇలా ఉంచాం. ఇది డిస్టెన్స్. మనం నెక్స్ట్ ఏం కావాలి? నెక్స్ట్ వచ్చేసి మనకి కాలం కావాలి. కాలం ఎంత ఇచ్చాడు? 1 నిమిషం అని చెప్పేసి అన్నాడు. సో ఈ అంశాన్ని బేస్ చేసుకొని సింపుల్గా మనము ఆ వేగం ఎంతో చెప్పొచ్చు, అంటే స్పీడ్ ఎంతో చెప్పొచ్చు. సో వేగము ఈజ్ ఈక్వల్స్ టు దూరము బై కాలం. సో దూరం వచ్చేసి ఎంత? 34. 34 × 50 ఇది డిస్టెన్స్ బై టైం. టైం ఎంత? 1 minute. అంటే మీనింగ్ ఏంటి? 60 seconds. ఇలా చేస్తే వచ్చేటువంటి స్పీడ్ మనకు దేంట్లో ఉంటుంది అంటే మీటర్ పర్ సెకండ్లో ఉంటుంది. కానీ మనకు మీటర్ పర్ సెకండ్లో కావాలా కిలోమీటర్ పర్ అవర్లో కావాలా అంటే మీరు ఆప్షన్స్ గమనిస్తే కిలోమీటర్ పర్ అవర్లో కావాలి. ఇప్పుడు ఈ మీటర్ పర్ సెకండ్ని ఎందులోకి మారుస్తున్నాను? కిలోమీటర్ పర్ అవర్లోకి మారుస్తున్నాను. అలా సింప్లిఫై చేసుకుంటే ఈ 0కి 0 క్యాన్సిల్ అయిపోయింది, 5కి 5 క్యాన్సిల్ అయిపోయింది, 6 1s 6 3s. సో 34 3 times. 90 ప్లస్ ఇది ఒక 12. 90 ప్లస్ ఇది ఒక 12. సో కాబట్టి 90 ప్లస్ ఒక 12 అంటే మొత్తం మీద ఏం తీసుకోవచ్చు? 102 km/h. 102 km/h is the answer for this question. I hope you understood. Now let's see the next question. సో ఇప్పుడు మనం చూడబోయే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కొంత పజిల్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. అంటే మనం యూజువల్గా కొంత మీ సబ్జెక్ట్ పైన మీకు కొంత బేసిక్ అవగాహన ఉంటే చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు. సో ఏంటి ఆ క్వశ్చన్? మౌనిక తను ప్రదేశము నుండి వేరొక చోటుకు నడుచుకుంటూ వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు వాహనంపై వస్తే మొత్తము 9 గంటల 15 నిమిషాల సమయం పట్టును. 2 వైపులా నడిచినట్లయితే మొత్తము 11 గంటల 12 నిమిషాల సమయం పట్టును. అయినా ఆమె 2 వైపులా వాహనంపై ఎంత సమయంలో ప్రయాణించను అన్నాడు. యాక్చువల్గా మనకి కాలము దూరానికి సంబంధం లేకుండా క్వశ్చన్, పజిల్ క్వశ్చన్, జస్ట్ అది ఫన్ క్వశ్చన్. అంటే ఏంటి ఇక్కడ అడిగిన విధానం ఏంటి చూడండి.
ఇప్పుడు మోనిక అనే ఒక పర్సన్ ఉంది. ఏం చేసింది, ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి స్టార్టింగ్లో నడుచుకుంటూ వెళ్ళింది. అంటే ఇలా అందాం, ఫర్ ఎగ్జాంపుల్ నడుచుకుంటూ అందాం, ఏంటన్నా నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ ఏం చేసింది, తిరిగి వచ్చేటప్పుడు వాహనం పైన వచ్చింది. ఇటు నడుచుకుంటూ వెళ్ళి వాహనం పైన వస్తాయి, అంటే వెళ్ళేటప్పుడు ఏమో నడుచుకుంటూ వెళ్ళింది, వచ్చే సందర్భంలో వాహనం పైన వచ్చింది. ఇలా కనుక చేస్తే వెళ్ళి రావడానికి మొత్తం ఎంత టైం పట్టింది అంటే 9 hours కదా, 9 గంటల 15 నిమిషాలు పట్టింది. 9 hours 15 minutes పట్టింది. 9 hours 15 minutes పట్టింది. అలా కాకుండా చూడమనడం రెండు వైపులు నడిస్తే అంటే మీనింగ్, సో వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళాడు, మళ్ళీ వచ్చేటప్పుడు ఇలా వచ్చాడు, నడుచుకుంటూ వచ్చాడు. ఇలా వస్తే ఎన్ని అవర్స్ పడుతుంది, సో 11 hours ఎన్ని మినిట్స్, 12 minutes పడుతుంది. 11 hours 12 minutes. మళ్ళీ క్వశ్చన్ ఏమడిగాడు, రెండు వైపులా వాహనంపై వస్తాయి అన్నాడు. అంటే రెండు వైపులా కూడా, అంటే వెళ్ళేటప్పుడు వాహనం పైన వెళ్ళి వచ్చేటప్పుడు కూడా వాహనం పైన వస్తే మనకి మొత్తం మీద ఎంత టైం పడుతుందో అడుగుతున్నాడు. సో కాబట్టి దీనిని చేసే విధానం ఏంటో ఒకసారి గమనిద్దాం. నడుచుకుంటూ వెళ్ళి ఎలా వస్తున్నాడు, వాహనం పైన వస్తున్నాడు. సో కాబట్టి ఈ అంశాన్ని మొత్తాన్ని డబల్ చేయండి ఒకసారి. ఈ అంశం మొత్తాన్ని డబల్ చేయండి అంటే ఏమొస్తుంది, 9 hours 15 minutes డబల్ చేస్తే సింపుల్గా ఏమొస్తుందంటే 18 hours కదా. 18 hours ఎన్ని మినిట్స్, 30 minutes. 18 hours 30 minutes. ఓకే, అలా ఇప్పుడు ఇది ఏంటి 18 hours 30 minutes ఏంటి అంటే 2 సార్లు డబల్ చేశాం కదా, n+1 డబల్ చేశాను. అంటే నడుచుకుంటూ వెళ్ళి వాహనం పైన వచ్చాడు, మళ్ళీ ఏం చేశాడు, నడుచుకుంటూ వెళ్ళి వాహనం పైన వచ్చాడు, ఇలా మొత్తం సమయం. సో కాబట్టి ఇందులో ఏం చేయండి అంటే 11 hours 12 minutesని సబ్ట్రాక్ట్ చేయండి. 11 hours 12 minutesని సబ్ట్రాక్ట్ చేద్దాం. అలా 11 hours 12 minutesని సబ్ట్రాక్ట్ చేస్తే 18 - 11 అంటే ఏమొస్తుంది, 7 hours వస్తుంది. 30 minutes - 12 minutes అంటే ఏమొస్తుంది, 28 minutes వస్తుంది. 28 minutes వస్తుంది. ఓకే, 7 hours 28 minutes is the answer for this question. I hope you understood. It's not 28, it's 18 కదా. 30 - 12 అంటే ఏమొస్తుంది, 18. 7 hours 18 minutes. 7 hours 18 minutes. 7 hours 18 minutes. So that's all. So now let's see the next question. సో మరో క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. ఏంటంటే చూడండి ఒకసారి, పీటర్ కొంత దూరం 1 గంట 20 నిమిషాలలో నడవగలడట. పీటర్ అనే పర్సన్ ఏం చేస్తున్నాడు, కొంత దూరాన్ని 1 గంట 24 నిమిషాలు నడవగలడు. అతను దూరములో 2/3 వంతు దూరాన్నేమో 4 km/h వేగముతో, మిగిలిన దూరాన్నేమో 5 km/h వేగముతో వెళ్ళగలడు. అయితే మొత్తం దూరం ఎంతో కనుగొనండి అన్నాడు. మొత్తం దూరం ఎంతో ఫైండ్ చేయాలి కదా. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద టోటల్ డిస్టెన్స్. సో ఒకసారి క్వశ్చన్ ఏంటో మళ్ళీ అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఏమన్నాడు, పీటర్ అనే పర్సన్ కొంత దూరం వెళ్ళాలి. ఎలా వెళ్ళగలడంటే 1 గంట 20 నిమిషాల కాలం పాటు ప్రయాణించి వెళ్ళగలడు. అతను ఏం చేశాడు మరి, దూరములో 2/3 వంతు దూరాన్ని 2/3 వంతు దూరాన్ని ఏం చేశాడు, 4 km/h వేగంతో. అంటే ఇప్పుడు ఇలా అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మొత్తం దూరం ఎంతో తెలియదు. ఫర్ సపోజ్ ఇది మొత్తం దూరం అనుకుందాం, ఓకేనా. ఇది వారు ప్రయాణించాల్సిన మొత్తం దూరం. ఈ మొత్తం దూరంలో ఎన్నో వంతు, 2/3 వంతు. ఈ 2/3 వంతు దూరానికి ఏం చేశాడు, 4 km/h వేగంతో వెళ్ళాడు. తర్వాత ఏం చేశాడు, 5 km/hతో వచ్చాడు. కాబట్టి ఇప్పుడు సింపుల్గా ఇగో ఇక్కడ ఉన్నటువంటి వేగం ఎంత, 4 km/h. ఈ వేగం ఎంత, 5 km/h. ఇప్పుడు సింపుల్గా ఏం చేయాలంటే మనం మొత్తం దూరం ఎంతో కనుక్కోవాలి, అజ్యూమ్ చేయాలి. వీ హ్యావ్ టు అజ్యూమ్ టోటల్ డిస్టెన్స్. మనకు మొత్తం దూరం ఎంతో అజ్యూమ్ చేయాలి. దానికోసం ఏం చేస్తున్నాము అంటే 4 చేత మరియు 5 చేత డివిజబుల్ ఒక నెంబర్ తీసుకోండి. ఎందుకంటే ఒక స్పీడ్ ఎంత 4, ఇంకో స్పీడ్ ఎంత 5. కాబట్టి 4 చేత 5 చేత డివిజబుల్ ఒక నెంబర్ తీసుకోండి. 4, 5 అంటే ఏమొస్తుంది, 20 వస్తుంది. నేను ఏమనుకుంటున్నాను అంటే మొత్తం దూరాన్ని 20 kilometers చెప్పి అనుకున్నాను. నేను మొత్తం దూరం వచ్చేసి 20 kilometersగా భావించాను. సరే, సో దీన్ని మరి ఏం చేశాడు, ఒక సందర్భంలోనేమో 4 km/h, ఇంకో సందర్భంలో 5 km/h. అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు 4 5s are 20, 5 4s are 20. ఇది ఒక 5 hours, నెక్స్ట్ ఇది ఒక 4 hours. మొత్తం ఎన్ని అవర్స్, 9 hours కదా. మొత్తం వచ్చేసి 9 hours. కాబట్టి 9 గంటలు. యూజువల్గా ఆ వ్యక్తి 9 గంటల కాలం పాటు ఉంటే ఎంత దూరం ప్రయాణించగలడు,
ఎంత దూరం ప్రయాణించగలడు అంటే 20 కిలోమీటర్స్ కదా, 20 కిలోమీటర్స్ ప్రయాణించగలడు. అతను ప్రయాణించింది మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 9 అవర్సా 1 అవర్ 24 మినిట్సా అంటే 1 అవర్ 24 మినిట్సే. కాబట్టి 1 అవర్ 24 మినిట్స్ అంటే ఏం రాసుకోవచ్చు అండి, ఇది ఒక 60 మినిట్స్ ప్లస్ 24 మొత్తం మీద 84 మినిట్స్. 84 మినిట్స్ తీసుకుంటాం. ఓకే, ఈ 84 మినిట్స్ ఏం చేస్తున్నాం అంటే 84/60 అని రాశాను. అంటే కిలోమీటర్ యూజువల్గా అవర్స్ నేను చేశాను, మనం మినిట్స్ నేను చేశాను, అవర్స్లోకి మార్చాను. దీన్ని సింప్లిఫై చేయడం వస్తుందో, ఈ రెండు మల్టిప్లై చేసి 9తో డివైడ్ చేస్తాం, అలా చేస్తే వచ్చేది ఆన్సర్. అంటే ఏం చేయబోతున్నాం, 84/60 ఇంటూ ఎంత 20, ఈ మొత్తాన్ని దేంతో డివైడ్ చేయబోతున్నాం, 9తో డివైడ్ చేయబోతున్నాం. అలా చేస్తే వచ్చేదే మనకి ఆన్సర్. ఓకే, చూద్దాం ఏమైనా వస్తుందో. ఎలా సింప్లిఫై చేసుకోవచ్చు, 21 23 3 2 3 8 కదా, 3 2 6 3 8 ఏమొస్తుంది మనకి 24 వస్తుంది. ఓకే, 28/9 28/9. మరి క్వశ్చన్లో మనకి మీరు అబ్జర్వ్ చేస్తే అతను ప్రయాణించిన మొత్తం దూరం ఎంతో కనుగొనండి అన్నాడు కదా, మొత్తము దూరము ఎంతో కనుగొనండి అన్నాడు. 1 అవర్ 24 మినిట్స్ కదా, 1 అవర్ 24 మినిట్స్ అంటే మనకి సింపుల్గా 84 మినిట్స్ 84/60. 84/60 అంటే సింపుల్గా 84/60 ఇంటూ 20/1/9 అన్ని ప్రమాణాలు ఒకే రకంగా మారిపోయాయి. 21 టైమ్స్ 23 టైమ్స్ 3 2 6 3 8 సో 28/9 అంటే మనకు అప్రాక్సిమేట్గా ఏమొస్తుంది చూడండి, సింపుల్గా 9 3 27 9 3 27. సో 1 మిగిలింది కాబట్టి 3.1 సంథింగ్. మనకు అప్రాక్సిమేట్గా వచ్చే వాల్యూ ఎంత అండి, 3.1 సంథింగ్ అంటుంది ఆన్సర్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. మళ్ళీ చూడండి ఒకసారి, పీటర్ ఏం చేశాడు, కొంత దూరాన్ని 1 అవర్ 24 మినిట్స్ నడవగలడు. అతడు అందులో 2/3 వంతు దూరాన్ని 4 అవర్స్లో, మిగతా దూరం ఏం చేశాడు, మిగతా దూరాన్ని 5 km/h వేగంతో వెళ్ళాడు. అలా వెళ్తే అతడు ప్రయాణించిన మొత్తం దూరం ఎంతో కనుగొనండి అన్నాడు. ఈ ఆస్కో టు ఫైండ్ టోటల్ డిస్టెన్స్. ఒక స్పీడ్ ఎంత 4 km/h, ఇంకో స్పీడ్ ఎంత 5 km/h. ఓకే, ఇప్పుడు 4తో 5తో డివిజబుల్ ఒక నెంబర్ తీసుకోండి. 4తో 5తో డివిజబుల్ అయ్యే నెంబర్ 20. కాబట్టి సింపుల్గా ఏం చెప్పొచ్చు, 20 4 5 20 కిలోమీటర్స్ని 4 km/h వేగంతో వెళ్తే 5 అవర్స్. అదే 20 కిలోమీటర్స్ని 5 km/h వేగంతో వెళ్తే 4 అవర్స్. మొత్తం ఎన్ని అవర్స్, 9 అవర్స్. 9 అవర్స్లో ఎంత దూరం వెళ్ళగలడు, 20 కిలోమీటర్స్ వెళ్ళగలడు. అలా కాకుండా మన క్వశ్చన్లో వాడు ఇచ్చిన టైం ఎంత, 1 అవర్ 24 మినిట్స్. సో కాబట్టి మొత్తం 84 మినిట్స్లో ఎంత లాంగ్ వెళ్ళగలంటే 3 point something is the answer for this question. So I hope you understood. Now let's see the next one. ఏంటా నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. సచిన్ ఒక చతురస్రాకార పొలము చుట్టూ వరుసగా 50 m/s, 60 m/s, 30 m/s, 20 m/s వేగాలతో నడిచాను. అయినా అతని యొక్క సగటు వేగం ఎంతో కనుగొనండి అన్నాడు. చతురస్రాకారం, ప్లాట్ వచ్చేసి చతురస్రాకారంగా ఉంది అన్నాడు కదా. ప్లాట్ వచ్చేసి చతురస్రాకారంగా ఉంది అంటే అన్ని భుజాల కొలతలు సమానంగా ఉన్నాయా, వేరువేరుగా ఉన్నాయంటే సమానంగా ఉన్నాయి. సో ఒక దూరాన్ని ఏమో 50 m/s, మరొక దాన్ని ఏమో 60 m/s, మరొక దాన్ని ఏమో 30 m/s, మరొక దాన్ని ఏమో 20 m/s. ఈ విధంగా 4 దూరాలను ఆ విధంగా వెళ్ళగలడు. అయితే అతని యొక్క సగటు వేగం ఎంతో కనుగొనండి అన్నాడు. మీకు నేను స్టార్టింగ్లో చెప్పాను ఫార్ములా ఏంటిది, సగటు వేగానికి ఫార్ములా ఏంటి, ప్రయాణించిన మొత్తం దూరము బై మొత్తం కాలం కదా, మొత్తం దూరం బై మొత్తం కాలం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి దీన్ని సింపుల్గా అంటే 50 60 30 20, ఈ 50 చేత 60 చేత 30 చేత మరియు 20 చేత డివిజబుల్ అయ్యేటువంటి ఒక నెంబర్ తీసుకుందాం. 50 60 30 20 చేత డివిజబుల్ అయ్యే ఒక నెంబర్. ఆ నెంబర్ని సింపుల్గా వాట్ యూ కెన్ టేక్ అంటే ఇండైరెక్ట్గా ఎల్సిఎం తీసుకుంటున్నాం. ఆ ఎల్సిఎం వచ్చేసి షెల్ ఐ టేక్ 240, ఎస్ మొత్తం ఎల్సిఎం ఎంత 240 కదా. ఎల్సిఎం వచ్చేసి 240 అని తీసుకోవచ్చా 240 అయినా కాదు, ఎందుకంటే 50తో డివైడ్ అవ్వదు కదా, 50తో డివైడ్ అవ్వదు. సో కాబట్టి 240 కాదు. సో సింపుల్గా 20 చేత రఫ్గా చేద్దాం. 20 అన్నాడు, 30 అన్నాడు, 60 అన్నాడు, సింపుల్గా 50 అన్నాడు. ఈ అన్నిటి చేత డివిజబుల్ అయ్యేటువంటి ఒక నెంబర్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. యూ కెన్ టేక్ 300. ఓకేనా, మీరు 300 తీసుకున్నా 600 తీసుకున్నా ఏది తీసుకున్నా ఫైనల్ ఆన్సర్ అయితే ఏం మార్పు ఉండదు. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఫైనల్ ఆన్సర్. సో కాబట్టి నేను ఆ మొత్తం దూరాన్ని ఏమనుకుంటున్నాను 300 మీటర్స్ కదా, 300 మీటర్స్. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనకి 4 సందర్భాలు. ఒకటి ఏంటి 20
ఇక్కడ వచ్చేసి 30, ఇక్కడ వచ్చేసి 60, ఇక్కడ వచ్చేసి 50. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని చేయండి. అంటే వాల్యూస్ ఎలా ఉన్నా పర్లేదండి, జస్ట్ ఆర్డర్లో అది ఆర్డర్లో ఉండాల్సిన పని లేదు. సరే, సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 20 అంటే 20 1s 20 5s, 30 10s, 60 5s, సో 50 6s. సో ఇండైరెక్ట్గా మనకి ఏం కావాలి ఇప్పుడు? సగటు వేగం కావాలి. సగటు వేగానికి ఫార్ములా ఏంటి అంటే ప్రయాణించిన మొత్తం దూరం బై మొత్తం కాలం. మరి మొత్తం దూరం ఎంత అంటే 4 × 300. ఎందుకు 4 × 300? ఒక భుజం కొలితే ఏమనుకున్నా 300, అట్లా మొత్తం ఎన్ని ఉంటాయి? సో 4 ఉంటాయి. కాబట్టి మొత్తం 4 పర్సన్స్, ఒక పర్సన్ 300 మీటర్స్, అట్లా మొత్తం ఎంత పర్సన్స్? 4. కాబట్టి 4 × 300 బై మొత్తం టైం. మొత్తం టైం ఎంత అంటే 15 + 10 25, సో 30 31. సో కాబట్టి 4 × 300, ఓకేనా? 4 × 300 బై సింపుల్గా ఏం తీసుకుంటామండి? 31. ఆ టైం వచ్చేసి 15 + 10 25, 25 + 6 30, 30 + 6 36 కండి. ఈ వాల్యూ వచ్చి సింపుల్గా ఏం తీసుకుంటాం? 36 ఈజ్ ది ఆ వాల్యూ. దాన్ని సింప్లిఫై చేస్తే వచ్చేది ఆన్సర్. చూడండి ఒకసారి ఏమొస్తుందో. 4 1s 4 9s, 4 1s 4 9s. 100/3. 100/3 అంటే ఏమొస్తుంది? 33 1/3 m/s. 33 1/3 m/s is the answer for this question. I hope you understood. So now let's see the next question. So you can able to see the next question on the screen. Observe ఒకసారి ఏమన్నాడు? ఢిల్లీ నుండి ఆగ్రాకు వెళ్ళే సమయంలో అట. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, చూద్దాం. ఢిల్లీ నుండి ఆగ్రాకు వెళ్ళే సమయంలో ఒక కారు యొక్క వేగం ఎంత? 60 km/h. తిరిగి వచ్చే సమయంలో కారు యొక్క వేగం వచ్చేసి y km/h. మొత్తము ప్రయాణం యొక్క సగటు వేగం ఎంత? 48 km/h. అయితే y యొక్క విలువ ఎంతో కనుగొనండి అన్నాడు. సరే చూద్దాం ఒకసారి. ఒకవైపు ఏమో ఢిల్లీ అన్నాడు, మరొక వైపు ఏమో ఆగ్రా అన్నాడు. ఈ ఢిల్లీకి ఆగ్రాకి కారు యొక్క వేగం ఎంతనట? 60 km/h. ఓకే, రైట్. అంటే ఢిల్లీ నుంచి ఆగ్రాకి వెళ్ళేటప్పుడు ఎంత? 60 km/h. తిరిగి వచ్చే సమయంలో కారు వేగం ఎంత? y km/h. తిరిగి వచ్చే సమయంలో కారు వేగం ఎంత? y km/h. మరి మొత్తం ప్రయాణంలో సగటు వేగం ఎంత? 48 km/h. అడిగింది y యొక్క విలువ. కానీ ఇప్పుడు సింపుల్గా ఏం చేద్దామంటే ఇక్కడేమో 60 km/h, ఇక్కడేమో 48 km/h. కాబట్టి 60 చేత 48 చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ యొక్క నెంబర్ తీసుకోండి. 60 చేత 48 చేత డివిజిబుల్ యొక్క నెంబర్ అంటే 60 and 48. ఫర్ ఎగ్జాంపుల్ 12 5s 60, 12 4s ఎంత? 48. ఓకే, సో 60 అంటే మొత్తం మీద మనకు ఎల్సిఎం వస్తుంది 240 వస్తుంది కదా. ఎల్సిఎం ఎంత? 240. 240 ఇస్ ద ఎల్సిఎం. కాబట్టి నేను మొత్తం దూరాన్ని ఏమనుకున్నా అంటే 240 అనుకున్నా. మొత్తం దూరం వచ్చేసి 240. ఓకే, సో ఇందులో ఒకవైపు ఏమో 60, ఒక వాల్యూ ఏమో y, బట్ ఓవరాల్గా ఎంత? ఓవరాల్గా వచ్చేసి 48. సో 60 4 టైమ్స్, ఇది ఇలా ఉంచడం మాకు ఆ వాల్యూ ఎంత తెలియదు. 48 5 టైమ్స్, 48 5 టైమ్స్. ఓకే, రైట్. సో ఇక్కడ ఒక విషయం గమనించాలి ఇప్పుడు అభ్యర్థులు ఏంటంటే ఇది యూజువల్గా సగటు వేగం, ఓవరాల్గా సగటు వేగం. ఎన్ని అవర్స్ పట్టింది? 5 hours పట్టింది. ఓకేనా, 5 hours. అప్పుడు ఏం చేస్తామంటే మనం 5 hoursని 5 × 2 10 అని తీసుకుంటాం. ఎందుకట్లా అంటే మనకు మొత్తం దూరం కదా. యావరేజ్గా 5 hours, యావరేజ్గా 5 hours అంటే వెళ్ళాడు మళ్ళీ వచ్చాడు. 5 hours మొత్తం ఎన్ని అవర్స్? 10 hours. ఓన్లీ వెళ్ళే సందర్భంలో 4 hours. ఇప్పుడు ఈ 10కి 4కి డిఫరెన్స్ ఎంత? 6, అంటే 6 hours. అంటే మీనింగ్ ఏంటి? మొత్తం మీద దూరం ఎంత? ఈ మొత్తం దూరం వచ్చేసేమో 240 కదా. మొత్తం దూరం వచ్చేసేమో 240. అందులో తిరిగి వచ్చే సమయం ఎంత టైం పట్టింది? 6 hours. సో కాబట్టి అదే మనకు సింపుల్గా బై వాల్యూ. సో y ఈజ్ ఈక్వల్ టు 6 4s 24. సింపుల్గా ఏం తీసుకుంటామండి? 40 ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా? సో ఈ విధంగా చేసుకుంటూ ముందుకెళ్తాం. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏంటా క్వశ్చన్ చూడండి. అమిత ఏ నుండి బికి 80 km/h సగటు వేగంతో ప్రయాణించిండు. అతను మొదటగా 75% దూరాన్ని 2/3 వంతు కాలములోను మరియు మిగిలిన దూరాన్ని 2/3 వంతు కాలములోను ఆ తర్వాత ప్రయాణిస్తే ఆ ఎక్స్ యొక్క విలువ ఎంతో కనుగొనండి అన్నాడు. మళ్ళీ చూడండి, అమిత్ అనే పర్సన్ ఏం చేశాడు? ఏ నుండి బికి 80 km/h సగటు వేగంతో వెళ్ళిండు ఏ నుండి బికి. తర్వాత అతను మొదట 75 kilometers దూరాన్ని 2/3 వంతు కాలములోను మరియు మిగిలిన దూరాన్ని x km/h వేగంతోనూ ప్రయాణించండు. మిగిలిన దూరం ఏం చేసిండు? x km/h వేగంతో ప్రయాణించండు. అయితే ఆ x యొక్క విలువ ఎంతో కనుగొనండి అన్నాడు. ఓకే, రైట్. చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేద్దాం ఒకసారి.
ఏ నుండి బీకి ఏమో 80 km/h వేగంతో వెళ్ళిండు. అలా వెళ్ళినప్పుడు దాంట్లో ఏం చేశారు మరి 75% దూరం, మొత్తం దూరం కాదు, జస్ట్ 75% దూరమే. ఇది మొత్తం దూరం అనుకోండి, ఇందులో ఈ 75%. సో ఈ 75% దూరాన్ని ఎట్లా వెళ్ళిండు, 2/3 వంతు కాలంలో. 2/3 వంతు కాలం అంటే మొత్తం 3 hours అయితే అందులో 2 hours పోయిండు. ఓకేనా, ఇంకెంత మిగిలింది, 25% మిగిలింది. దానికి ఒక 1 hour పట్టింది కదా, దానికి 1 hour. ఇప్పుడు మనం మొత్తం దూరం తీసుకోవాలి. ఎలా తీసుకుంటాం మొత్తం దూరం అంటే, ఇది ఒక 2 hours, ఇది ఒక 1 hour, మొత్తం ఎన్ని అవర్స్, 3 hours. మరి మొత్తం స్పీడ్ ఎంత, 80 km/h. 80 × 3 hours అంటే మొత్తం డిస్టెన్స్ ఎంత అన్నట్టు, మొత్తం డిస్టెన్స్ వచ్చేసి 240 km. ఓకే రైట్. సో మొత్తం దూరం వచ్చేసింది. ఇందులో మనకేం కావాలి, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మిగిలిన దూరాన్ని 75% దూరాన్ని ఏమో 2/3 వంతు కాలంలో ప్రయాణించిండు. అలా ప్రయాణిస్తే మనం అడిగింది మరి మిగిలిన దూరం ఏం చేసిండు, x km/h వేగంతో ప్రయాణించండు. అయితే x యొక్క విలువ ఎంతో కనుగొనండి అన్నాడు. సరే, ఇప్పుడు సింపుల్ ఇక్కడ ఏం చేయబోతున్నాం అంటే, ఇక్కడ ఈ 240 ఉంది కదా, 240లో మిగిలిన దూరం ఎంతో మనం ఫైండ్ చేయాలి కదా. మొత్తం దూరం ఎంత 240, ఈ మొత్తం దూరం 240లో మిగిలిన దూరం ఫైండ్ చేయాలి. మిగిలిన దూరం అంటే మీనింగ్ 25 కదా. 25% వాల్యూ ఎంత అంటే 25/100, 25 1s 25 4s 4 6 అంటే 60 km. మిగిలిన దూరం, మిగిలిన దూరం ఎంత, 60 km/h. ఓకే, మరి ఇప్పుడు ఈ మిగిలిన దూరం ఏం చేయాలి, ఎక్స్ వాల్యూ ఎంత కనుగొనాలంటే, మిగిలిన దూరం ఎన్ని అవర్స్ పాటు వెళ్ళిండు, 1 hour పాటు వెళ్ళిండు. కాబట్టి 60/1, 60/1 అంటే సింపుల్గా ఏమని చెప్పొచ్చు అండి, 60 km/h. సో ఇది దీనికి సంబంధించి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. మరో క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఏమన్నాడు ఆ క్వశ్చన్, సో ఒక బాలుడు స్కూల్కి ఏం చేశాడు, 12 km/h వేగంతో వెళ్ళిండు. తిరిగి వచ్చేటప్పుడు ఏం చేసిండు, 8 km/h వేగంతో వచ్చిండు. అట్లా మొత్తం ప్రయాణానికి పట్టిన సమయం ఎంత, 50 minutes. అయితే బాలుడు ప్రయాణించిన మొత్తం దూరం ఎంతో కనుగొనండి అన్నాడు. ఈ సందర్భంలో మనకి రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. బట్ ఈ సందర్భంలో మొత్తం దూరానికి ఫార్ములా ఏం తీసుకుంటామంటే, దూరము ఈజ్ ఈక్వల్ టు వేగాల యొక్క లబ్ధం అంటాం. వేగాల యొక్క లబ్ధం అంటే ఒక వేగం ఎంత, 12 km/h, 12 km/h. ఇంకో వేగం ఎంత, 8 km/h. వేగాల యొక్క లబ్ధం బై వేగాల యొక్క మొత్తం ఎంత, 20 ఇంటూ కాలం ఎంత ఉంది, 50 minutes ఉంది. సో యూజువల్గా ఈ 50 అనేటువంటిది మినిట్స్ కదా, మరి ఇక్కడ డాటా మొత్తం దేంట్లో ఉంది, km/hలో ఉంది. కాబట్టి ఈ 50ని కూడా ఏం చేస్తామంటే 50/60 అని రాస్తున్నాం. అలా సింప్లిఫై చేస్తే వచ్చేది ఆన్సర్. సో ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోయిందండి, 12 1s 12 5s, 5కి 5 క్యాన్సిల్ అయిపోయింది, 2 1s 2 4s. ఒకవైపు దూరం ఎంత అంటే 4 kilometers. మనల్ని క్వశ్చన్లో అడిగింది ఒకవైపు దూరం కాదు, ఏమడిగింది, మొత్తం దూరం అడిగిండు. అంటే వెళ్ళేటప్పుడు ఒక 4 kilometers, వచ్చేటప్పుడు ఒక 4 kilometers, మొత్తం ఎంత, 8 kilometers. సో 8 kilometers ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఇది దీనికి సంబంధించి. సో అటువంటిదే మరో క్వశ్చన్ చూడండి. మరో క్వశ్చన్ ఏంటది, ఒక వ్యక్తి ఇంటి నుండి గంటకి 5 km/h వేగంతో స్టేషన్కి బయలుదేరిన 7 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటారట. ఒకవేళ గంటకి 5 km/h వేగంతో వెళ్తే ఏమవుతుంది, 5 minutes లేట్ అవుతుంది. అతను గంటకి 6 km/h వేగంతో వెళ్తే ఏమవుతుంది, 5 minutes ఎర్లీగా వెళ్తాడు. అయితే ఇంటి నుండి స్టేషన్ మధ్య దూరం ఎంత అన్నాడు. సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ లాగానే, కానీ తేడా ఏంటంటే ఇంతకుముందు క్వశ్చన్లో మొత్తము వెళ్ళి రావడానికి పట్టిన మొత్తం సమయం ఇచ్చాడు కదా. ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్లో వెళ్ళి రావడానికి పట్టిన మొత్తం సమయం ఇచ్చాడు. కానీ ఈ క్వశ్చన్లో అలా ఇవ్వకుండా డిఫరెంట్గా అడుగుతున్నాడు. ఇట్లా ఏం చేస్తాము అంటే, ఈ సందర్భంలో మనకు దూరము కనుగొనాలి, మొత్తం దూరం కాదు, ఇంటి నుండి స్టేషన్ దూరం అంటే ఒకవైపు దూరమే. అప్పుడు దూరానికి ఫార్ములా ఏంటంటే వేగాల యొక్క లబ్ధం. ఒక వేగం ఎంత 5, ఇంకో వేగం ఎంత 6. ఈ వేగాల యొక్క లబ్ధము, ఓకేనా, వేగాల యొక్క లబ్ధము బై వేగాల యొక్క తేడా. ఇంతకుముందేమో మొత్తం అని తీసుకున్నాం, బట్ ఇప్పుడు డిఫరెన్స్. కాబట్టి వేగాల యొక్క లబ్ధము బై వేగాల యొక్క తేడా ఇంటూ మనకు సింపుల్గా కాలం. ఈ కాలం ఎలా వస్తుంది అంటే, ఒకవైపు ఏమో ఆలస్యం అన్నాడు, ఇంకో వైపు ఏమో ముందు అన్నాడు. ఎప్పుడైనా సరే లేటు ప్లస్ లేటు ఉంటే, లేట్ ఉందనుకోండి, లేట్ ఉన్నప్పుడు సింపుల్గా ఏం చేస్తామంటే, లేట్ ఉన్నా ఎర్లీ ఉన్నా మైనస్ చేస్తాం, ఎర్లీ ఉన్నా లేట్ ఉన్నా ప్లస్ చేస్తాం. కాబట్టి ఇది ఒక 7 minutes, ఇది ఒక 5 minutes. మొత్తం ఏం తీసుకుంటాం, సో 12. ఆ 12ని 60తో డివైడ్ చేస్తాం, మినిట్స్ కదా, అవర్స్లోకి మార్చాలి. సో 12 1s 12 5s, 5కి 5 క్యాన్సిల్ అయిపోయింది. ఆ డిస్టెన్స్ ఎంత, 6 kilometers. ఇది ఒకవైపు దూరమే. ఇందులో కూడా మొత్తం దూరం ఎంత అంటే ఏం చేస్తాం, మొత్తం దూరం ఎంత అన్నప్పుడు 6 + 6. బట్ ఇక్కడ అడిగింది ఓన్లీ ఒకవైపు దూరమే
కాబట్టి సింపుల్గా 6 కిలోమీటర్స్ ఇస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. రైట్. సో 6 కిలోమీటర్స్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇక్కడ అభ్యర్థి ఏం చేయాలంటే ఇంతకుముందు క్వశ్చన్కి దీనికి తేడా ఏంటి, ఇంతకుముందు క్వశ్చన్ అనేవి మొత్తం సమయం ఇచ్చాడు, బట్ ఈ క్వశ్చన్లో ఏం చేశాడు, ఒకవైపు సమయం ఇచ్చాడు. కాబట్టి మొత్తం సమయం ఇచ్చినప్పుడు మొత్తం వేగం తీసుకుంటాం, ఇలా ఒకవైపే ఇచ్చినప్పుడు తేడా తీసుకుంటాం. అదే అభ్యర్థులు గమనించాలి. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.